ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను విశాఖలో ఘనంగా నిర్వహించారు. కార్మిక హక్కులను కాపాడుకుంటూ వారి శ్రేయస్సు కోసం పాటు పడతామని వామపక్ష కార్మిక సంఘాల నేతలు ప్రతిజ్ఞ చేశారు. మే 20 నిర్వహించి తలపెట్టిన అఖిల భారత సమ్మెకు కార్మిక లోకం మద్దతు ఇవ్వాలంటూ నేతలు పిలుపునిచ్చారు. ఎర్ర జెండా రెపరెపల మధ్య విశాఖలో మేడేను నిర్వహించారు. వామపక్ష పార్టీ కార్యాలయాల్లో ముఖ్యంగా సిపిఐ, సిపిఎం జిల్లా కార్యాలయాల్లో పతాకావిష్కరణ చేసి మేడే స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. మేడే సందర్భంగా దొండపర్తి జంక్షన్లో ఉన్న డిఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్రం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న డిమాండ్తో మే 20న తలపెట్టిన అఖిల భారత సమ్మెను జయప్రదం చేయాలంటూ సిఐటియు రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ నర్సింగరావు పిలుపునిచ్చారు. కార్మిక వర్గంపై కేంద్ర ప్రభుత్వం యావత్ కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికోసమే పని గంటలు లేబర్ కోడ్లో 12 గంటలు పెంచారు. అదేవిధంగా కార్మికులకి ఇచ్చేటువంటి హక్కుల్ని కాలరాయడం, సమ్మె హక్కు లేకుండా చేయడం, కార్మికుల యొక్క దిన చర్య అనేటువంటి దాన్ని పూర్తిగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. వారు ఇష్టం వచ్చినట్టు తీసేయచ్చు, ఏ కంపెనీలైనా మూసేయచ్చు. స్కీమ్ కార్మికులు, ఆశా, అంగన్వాడీ వీళ్ళని అసలు కార్మికులుగానే గుర్తించడం లేదు. అందువల్ల కార్మికులు తమ హక్కుల కోసం ఈరోజు పోరాటం అనేది, ఉన్న హక్కులను కాపాడడానికి పెద్ద ఎత్తున పోరాటం అనేది జరుగుతుంది. అందుకే మే 20వ తేదీ దేశవ్యాప్తమైనటువంటి సమ్మె, మే 20న మోడీ విధానాలకి ఛాలెంజ్ చేస్తూ రెండో వైపున ఉన్న హక్కులను కాపాడుకోవడం, సమ్మె హక్కు కోసం దేశవ్యాప్తంగా ఈ సమ్మె జయప్రదం జరుగుతుంది. లేబర్ కోడ్లు విరమించేదాకా ఈ పోరాటం జరుగుతుందని హెచ్చరిస్తున్నాం. మరోవైపు సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి, సిపిఐ రాష్ట్ర నాయకులు చలసాని రాఘవేంద్రరావులు పతాకావిష్కరణ చేసి మేడే ఆవశ్యకతను వివరించారు. కార్మికులు గౌరవప్రదమైన వేతనాలతో జీవించేందుకు కావలసిన పరిస్థితులు నెలకొనాలని ఆకాంక్షించారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం వాళ్ళ ప్రాంతాలకి, భాషలకి, మతాలకి సంబంధం లేకుండా శ్రామికులంతా కలిపి జరుపుకుంటున్నటువంటి మేడే ఉత్సవాల సందర్భంగా 139వ మేడే ఉత్సవాల్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం చూసుకున్నట్లయితే మన దేశంలో కార్పొరేట్లు అధిపతులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్పగా దేశ అభివృద్ధిలోని చాలా కృషి చేస్తున్నారని చెప్పని ఈరోజు ప్రసార మాధ్యమాలన్నీ కూడా వాళ్ళని ఆకాశానికి ఎత్తుతూ ఉన్నాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి గారు, ఆయన మాట్లాడిందంటే 8 గంటలు పనిదినం చాలదంట, 12 గంటలు పనిచేయాలి, 12 గంటలు పనిచేయాలని చెప్పని ఆయన మాట్లాడతాడు. ఎల్ఎన్టీ చైర్మన్ ఏం చేస్తారయ్యా, వారానికి ఒకరోజు సెలవు తీసుకొని ఇంటికి పోయి మీ ఆవిడ ముఖం ఎంతసేపు చూస్తారు మీరు అని చెప్పని ఆయన మాట్లాడతాడు. అంటే ఎంత అవహేళన కార్మిక వర్గం, శ్రామిక వర్గం అనంటే ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ అధిపతులకి ఎంత అవహేళనగా ఉందా అన్నది మనకు అర్థం అవుతూ ఉంది. ఈరోజు 8 గంటల పనిదినం అన్నది ఎవరో దయాదాక్షిణ్యాల మీద వచ్చింది కాదు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు పోరాటాల్లో తమ అసువులు బాస్తే సాధించుకున్నటువంటి 8 గంటల పనిదినం హక్కుని హరించేటటువంటి పద్ధతుల్లో, కోవిడ్ అనంతరం ఏర్పడినటువంటి పరిస్థితుల్లో ఈరోజుని 12 గంటల పనిదినం చేయాలని చెప్పని ఉత్తరప్రదేశ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో, ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేస్తే దాని మీద ఏఐటీసీ, ఐఎల్ఓ దృష్టికి తీసుకొచ్చారు. ఐఎల్ఓతో భారతదేశం ఒప్పందం చేసుకుంది. అంతర్జాతీయ చట్టాలు ప్రకారం కార్మిక వర్గ హక్కుల్ని పరిరక్షిస్తామని. మరి దానికి భిన్నంగా ఇక్కడ 12 గంటల పనిదినం కోసం వాళ్ళు చట్టాలు చేస్తే ఈ అంశాన్ని ఐఎల్ఓ దృష్టికి తీసుకొస్తే ఐఎల్ఓ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. భారత ప్రభుత్వం అంటే మాకు చాలా గౌరవం, మీరు ఏదైతే ఐఎల్ఓతో చేసుకున్న కార్మిక హక్కులకి సంబంధించినటువంటి ఒప్పందాలు ఉన్నాయో ఒప్పందాలు గౌరవిస్తారని చెప్పని మేము భావిస్తున్నామని చెప్పని రాస్తే వాళ్ళు మళ్ళీ సాహసించలేదు ముందుకు పోవడానికి. కానీ ఈ ప్రభుత్వం ఈ రోజుని 29 కార్మిక చట్టాలని ఐక్యం చేసి 4 స్మృతులుగా మార్చేశారు. అందులోని అనేక హక్కులు, కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక హక్కుల్ని హరించేటటువంటి పద్ధతుల్లోనే ఆ స్మృతులన్నీ ఉన్నాయి. ఈ స్మృతులను అమలు చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తుంది. మీరు కూడా వాటిని అడాప్ట్ చేసుకొని దానికి రూల్స్ ఫ్రేమ్ చేస్తే తక్షణమే ఆ స్మృతులన్నీ అమల్లోకి వస్తాయని చెప్పిన. ఈ అమల్లోకి వస్తే కార్మికులకి హక్కులు ఉన్నట్టే ఉంటాయి తప్ప ఏ హక్కు కూడా వాళ్ళు వినియోగించుకునే అవకాశం లేకుండా చేసేటటువంటి పద్ధతుల్లోనే ఆ స్మృతులన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రోజుని కోవిడ్ అనంతరం ఏర్పడినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడినటువంటి పరిస్థితులు కానివ్వండి, అదేవిధంగా ఈరోజు అమెరికా అధ్యక్షుడు అవలంబిస్తున్న విధానాల వలన ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఈ రోజుని భయపెడతా ఉంది. ప్రజల యొక్క శ్రామికుల యొక్క వేతనాలు తగ్గిపోతూ ఉన్నాయి, ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉన్నాయి, వాళ్ళు గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు లేకుండా చేసేటటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు నిర్వహించడం కోసం ఈ మేడే సందర్భంగా అందరమే ప్రతినిబోనాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. నేడు ప్రపంచ శ్రామిక దినోత్సవం. ప్రపంచంలో ఉన్నటువంటి శ్రామిక వర్గానికి స్ఫూర్తినిచ్చినటువంటి పెద్దలు మార్క్స్ యాంగిల్స్ 1848లో తొలిసారిగా కమ్యూనిస్టు ప్రణాళిక ద్వారా వర్గ సమాజాల యొక్క నిజరూపాన్ని వారు బయటపెట్టారు. ఆనాటి వరకు ఉన్నటువంటి సమాజానికి భాష్యం చెప్పినటువంటి స్థానంలో ఈ సమాజాన్ని మార్చుకోవాలి అనేటువంటి ఒక నినాదాన్ని మార్క్స్ యాంగిల్స్లు ఇచ్చారు. అదే కమ్యూనిస్టు సిద్ధాంతంగా ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి ప్రభావం చూపుతా ఉంది. కమ్యూనిస్టు భూతాన్ని చూసి 1848 నుంచి 2025 వరకు కూడా ప్రపంచ సామ్రాజ్యవాదులు భయపడుతూనే ఉన్నారు. ఈనాటికి కమ్యూనిస్టు భూతాన్ని అమెరికా లాంటి సామ్రాజ్యవాద దేశం ఈ రోజుకి కూడా భయపడతానే ఉంది. దానికి అనేక కారణాలు ఇవాళ ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి బలమేననేటువంటిది కమ్యూనిస్టులు భావిస్తూ ఉన్నారు. వర్గ సమాజంలో వారి చైతన్యం, కష్టజీవుల యొక్క చైతన్యం ఎప్పుడైతే పెరుగుతుందో వారు ఈ అంతరాలు సృష్టించేటువంటి ఈ సమాజాన్ని కోకట వేళ్లతో తగిలించటం సాధ్యమేననేది ఆ కమ్యూనిస్టు సిద్ధాంత సారాంశం. దాన్ని ఈరోజు ఆ తర్వాత వారి స్ఫూర్తితో, మార్క్స్ యాంగిల్స్ల స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా కార్మిక సంఘాలు, అనేక ఫెడరేషన్లు అనేక రూపాల్లో ప్రారంభమై 1886లో చికాగోలో జరిగినటువంటి కార్మికుల యొక్క విరోచితమైనటువంటి 8 గంటల పనిదినం కోసం జరిగినటువంటి ఆందోళనని నాటి పాలకులు, సైన్యం, పోలీసులు, ఈ పెట్టుబడిదారులు కలిసి అణిచివేసి ఆ నాయకుల్ని ఉరిదీస్తే దానికి వ్యతిరేకంగా ఆనాటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ మేడే ఉత్సవాన్ని కార్మికులు ఉత్సవంగా కాకుండా హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. జగదంబ జంక్షన్ సమీపంలో సిపిఎం, సిఐటియు కార్యాలయాల్లో కూడా పతాకావిష్కరణ చేసి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా జరిగే అఖిల భారత సమ్మెకు మద్దతివ్వాలంటూ నినాదాలు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలపై అందరూ ఏకమై ఉద్యమించాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. గతంలో నిర్దిష్ట పని గంటల కోసం 8 గంటల పనిదినం ఉండాలని చెప్పేసి గతంలో విముక్తి పోరాటం చేశారు. బానిసత్వం మీద విముక్తి పోరాటం. ఈరోజు తక్షణ కర్తవ్యం, కార్మికుల కర్తవ్యం 3-4 లేబర్ కోడ్స్ని కార్మిక వ్యతిరేకం ఉన్నాయి కాబట్టి వాటిని రద్దు చేసుకోవడం తక్షణ కర్తవ్యం. భవిష్యత్తులోనూ కూడా ఈ యొక్క దోపిడీ లేనటువంటి వ్యవస్థ కోసం కార్మిక వర్గం పోరాటం చేయాలి. అందుకని ప్రపంచ శ్రామికులారా ఏకం కండి అని అనడం జరిగింది. ఎందుకంటే 99% మంది శ్రామికులు ఉన్నారు. అలాగే 1% మంది మాత్రమే పెట్టుబడిదారులు, భూస్వాములు, దోపిడీదారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ 99 మంది ఏకమైతే మొత్తం సమాజం అంతా మారడానికి అనేది సమసమాజం రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ యొక్క కర్తవ్యాన్ని ప్రతి కార్మిక వర్గం కూడా దాన్ని గుర్తించాలని చెప్పేసి అందుకని పోరాటాల్లో ముందుకు రావాలని, దానికి మొదటిమెట్టుగా ఈ నెల 20వ తారీఖున దేశవ్యాప్తంగా లేబర్ కోడ్లు రద్దు కోసం పోరాటం జరుగుతూ ఉంది. ఉన్న చట్టాలు ఏవైతే ఉన్నాయో పక్కాగా అమలు చేయాలని చెప్పేసి, అట్లాగే ఏవైతే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మికవర్గం నడుం బిగించాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా పిలుపునిస్తూ, అదేవిధంగా మేడే అమరవీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జోహర్లు అర్పిస్తూ ఈ యొక్క మేడేని ప్రతిజ్ఞా దినంగా పాటిస్తున్నారు కార్మికవర్గం అంతా కూడా.
దీని భవిష్యత్తు కర్తవ్యాలను సిఐటి ఇచ్చిన పిలుపులను అమలు చేయాలని చెప్పి కార్మిక వర్గాన్ని పిలిపిస్తున్నాం. అలాగే జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వీధి విక్రయదారుల కార్మిక ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏఐటియుసి మేడే ఉత్సవాలను నిర్వహించింది. దీనికి సిపిఐ నగర కార్యదర్శి పైడిరాజు హాజరై మాట్లాడుతూ కార్మికులందరూ తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవమైన మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ దేశంలో అణగారిన కార్మికులు వెట్టి చాకిరీకి విముక్తి కోసం 1986లో కార్మికులు చేసిన పోరాట ఫలితంగా 8 గంటల పనిదినం అనేది వచ్చింది. ఇంకొక పక్క కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు మొట్టమొదటి కార్మిక సంఘం అయినటువంటి ఏఐటియుసి అనేక పోరాటాల ద్వారా సాధించింది. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి హక్కులన్నీ హరిస్తూ 4 స్మృతుల కింద వాటిని మారుస్తూ కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ, సంఘటిత రంగంలో ఉన్న కార్మికులు కానీ, ఆటో, భవన నిర్మాణ, చిల్లర వర్తకులు అందరూ ఐక్యంగా ఈ 139వ మేడే సందర్భంగా పతినిపోని కార్మిక హక్కులు కాపాడడం కోసం ఐక్యంగా పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ అందరమే ఐక్యంగా పోరాడదాం. అలాగని అందరూ ప్రతిని పొందుదామని తెలియజేస్తూ మరొక్కసారి 139వ ప్రపంచ కార్మిక దినోత్సవం అయిన మేడే సందర్భంగా ఈ కార్మికులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.